నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు ప్రసాద్. ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు ప్రసాద్ గారు? మిల్క్ షాప్ నడిపిస్తుంది. ఇదేనా? ఓకే. ఎట్లుందన్న బిజినెస్ ఎట్లుంది? మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. ఎట్లుంది అంటే వస్తుంటదా మంచిగా? మంచిగా నడుస్తుంది సార్. మంచిగా నడుస్తుంది. ఇక్కడేనా లోకల్ మీద? లోకల్ ఇక్కడ ఎప్పటి నుండి ఉంటున్నారు? పుట్టినప్పటి నుంచి ఇక్కడ మొత్తం ఇక్కడే. ప్రాపర్ ఇక్కడ ఎట్లా ఉందండి ఇక్కడ వ్యవస్థ ఎట్లా ఉంది అంటే మీ ఏరియాలో సమస్యలు కావచ్చు? బాగానే ఉంది. సమస్యలు కానీ ఏం లేవు ఏం లేవు మంచిగా వాటర్ డ్రైనేజ్ ఏం లేవు అంతేనా? అన్ని బాగున్నాయి. ఓకే రైట్ సూపర్. మా ఏరియా మట్టుకైతే అంత బాగుంటుంది. ఓకే మీ ఏం ఏరియా పేరు ఏంది? కొత్తపల్లాపూర్ విలేజ్ కుత్బుల్లాపూర్ విలేజ్ అయితే. ఓకే. సో మీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ కదా? లోకల్ ఎమ్మెల్యే. ఎట్లుంటది ఆయన పాలన ఎట్లుంది? మంచిగా ఉంది. పర్వాలేదు. పర్వాలేదు. అందుబాటులోనే ఉంటాడు. ఓకే అన్న మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? ఇక మనకైతే ఏం చెప్పలేము. ఓకే. మనకి రావాల్సిన ఏం రావట్లేదు కదా అంతే. పథకాలు కావచ్చు ఏం లేవు. ఓకే. మరి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. సో ఎట్లా ఉంటది ఈ పార్టీల మధ్యలో పోటీ కావచ్చు? ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తా ఉంది ఇక్కడ? రెండింటికి గట్టిగానే ఉంటది పోటీ. ఇవి 3 పోటీలు ఉంటాయి ఇప్పుడు. బీజేపీ. ఓకే. మరి ఇప్పుడు ఈ కొత్తగా పవన్ కళ్యాణ్ కవిత కూడా వస్తున్నారు కదా? వాళ్ళు వచ్చి వేస్ట్ కూడా ఇటువంటి అట్లా ఈ మధ్యలో వచ్చి వేస్ట్ అసలు అది. ఓకే. ఎందుకంటే ఇలా లేదు ఇక్కడ వాళ్ళకు అంతే పేరుకే. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళు వచ్చి పెడితే కనుక వాళ్ళు ఎన్ని ఓట్లు వేస్తారు. వాళ్ళకి ఆధార్ కార్డులు సరిగా ఉండయి, ఇక్కడ ఓటు కార్డులు సరిగా ఉండయి. వాళ్ళు లేరు. షోయింగ్ మాత్రం బాగానే ఉంటది. ఓ అని అరపాటలు చేస్తారు. తర్వాత ఏమీ ఉండదు. మరి ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రిగా. సో ఎట్లా అనిపించింది కేసీఆర్ గవర్నమెంట్? ఎట్లా? బాగానే ఉంది. పర్వాలేదు. పథకాలు కావచ్చు పర్వాలేదు. మన సిటీకి మట్టుకు బాగానే ఉంది. సూపర్ సూపర్ చేసిండు. మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డిది ఇంకా టైం పడుతుంది కదా. ఏం చేసిండు? ఏం చేయలేదు. అవును ఏం చేయలేడు. ఏం చేయలేదు ఇంకా. మరి 6 గ్యారెంటీలు ఇచ్చేసినా అందరు బాగానే ఉన్నారు అంటున్నాడు. ఎవరికి ఇచ్చిండు ఏమి ఇచ్చిండు? ఏం ఇయ్యలేగా. అంటే ఒక ఓటర్ గా చెప్పు ఇప్పుడు కేసీఆర్ బెస్టా రేవంత్ రెడ్డి బెస్టా? ఇప్పుడు ఓటర్ గా లెక్క చూసుకుంటే మనకి కేసీఆర్ బెస్ట్. అంటే ఏ విధంగా ఏం నచ్చింది మీకు కేసీఆర్ గవర్నమెంట్ లో? మనకు ఇది అంతా చేసింది ఆయనే. చాలా మట్టుకు చేసిండు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు. ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. ఎక్కడి అక్కడ. మరి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు కదా మరి రేవంత్ రెడ్డి. అయితే అవ్వచ్చు. ఎందుకంటే చూస్తారు కదా పబ్లిక్ కూడా. ఏమంటే ఇంకో 5 సంవత్సరాలు చూద్దాం ఏమైనా చేస్తాడేమో ఆశ ఉంటది కదా ఎవరికైనా. అంతే. మరి ఇప్పుడు ప్రధానంగా మీ ఇంట్లో చూసుకుంటే ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు, సన్న బియ్యం అన్నారు, 500 గ్యాస్ అన్నారు. ఏంది ఇవి అందుతున్నాయా? 2 అయితే వచ్చినాయి. గ్యాస్ అయితే రాలేదు. గ్యాస్ రాలేదు. ఈ సన్న బియ్యం ఎట్లున్నాయి? మంచిగా ఉంది. పర్వాలేదు. నడుస్తుంది. ఇంకేముంది మహిళలకు సంబంధించిన పథకాల సంగతి? అవేం రాలేవు. ఏం రాలేవు. అవన్నీ ఏం రాలేవు. ఏం లేవు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో ఎవరికి ఓటేసే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? 90% టీఆర్ఎస్. మార్పు స్టార్ట్ అయిందంట. అంతే అవుతుంది కంపల్సరీ కదా. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. సూపర్.